నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసీ పర్యటన 3 రోజుల పాటు కొనసాగింది అయితే పర్యటన అనంతరం ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిటీ ఈ ఎలక్షన్స్ లో ఎటువంటి తప్పు జరిగినా సహించేది లేదంటూ అలాగే ఇటు డీజీపీకి అలాగే మనం చూసుకున్నట్లయితే సీఎస్ కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు మీ మీద ఆరోపణలు ఉన్నాయంటూ కూడా నిన్న ఈ మేరకు ఎలక్షన్ కమిటీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు అయితే ప్రధానంగా మనం ఇటు చూసుకున్నట్లయితే కూడా కాంగ్రెస్ ఈ నెల 10న ఫస్ట్ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ మేరకు అసలుకి ఫస్ట్ లిస్ట్ కాంగ్రెస్ ప్రకటిస్తుందా లేకపోతే మరింత ఆలస్యం చేయనుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది మొదటిగా పేపర్ చూసుకుందాం ఈనాడు చూసుకున్నట్లయితే నగదు బదిలీలపైన నిఘా ప్రజల ప్రలోభాల సూత్రధారులను వదలం ఎన్నికల విధుల్లోని అధికారులపై మూడో కన్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా నిన్న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు అయితే ప్రలోభాల సూత్రాలను వదలమంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఎన్నికల విధుల్లోకి అధికారులపై మూడో కన్ను పెట్టామంటూ కూడా అలాగే ఆయన ప్రత్యేకంగా సీఎస్ కి డీజీపీకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు మీ పైన కంప్లైంట్స్ వచ్చాయంటూ కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎటువంటి తప్పు జరగకుండా ఎన్నికలు సక్రమంగా జరగాలి అంటూ కూడా ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేము తెలంగాణ ప్రజల జట్టు బీజేపీతో కలవాల్సిన అవసరం లేదు గవర్నర్ పదవితో ఆ పార్టీ నీచ రాజకీయాలు మంత్రి హరీష్ రావు విమర్శలు సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి ప్రారంభం మెదక్లో వైద్య కళాశాలకు శంకుస్థాపన ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇటు బీజేపీతో కలవాల్సిన అవసరం మాకు లేదంటూ గవర్నర్ పదవితో ఆ పార్టీ నీచ రాజకీయాలు చేస్తున్నట్టు నిన్న కేటీఆర్ వెల్లడించారు ప్రధానంగా మనం చూస్తున్నాం ఇటు ప్రధానంగా ఈ మేరకు మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు అలాగే సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ మేరకు నిన్న హరీష్ రావు మాట్లాడడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్టయితే 10న అభ్యర్థుల జాబితా తుది దశకు కసరత్తు 8న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ 9న సిడబ్ల్యూసీ 10న ఎన్నికల కమిటీ సమావేశాలు అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 10న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ తుది దశకు కసరత్తు మొదలైనట్టు అలాగే 8న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీలో భేటీ అనంతరం 10న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కలిసి కుట్రలు 2014 నుంచే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే రాష్ట్రంలో ప్రధాని పర్యటనల అంతర్యం ఇక లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ మధ్య కుదిరిన ఒప్పందం 2018లో కూడా ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ బీజేపీ నేతల కుట్ర ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే కలిసి కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పదే ఒకటి ఆరోపించడం జరిగింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి 2014 నుంచే ఫెవికాల్ బంధం ఉంది బీఆర్ఎస్ కి బీజేపీకి అంటూ కూడా ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది అలాగే మనం చూస్తున్నట్టయితే సమ ఉజ్జీలతోనే మా పోటీ మరుగుజ్జులతో కాదు అంటూ కూడా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ముందు రేవంత్ కిషన్ కుప్పిగంతులు గెలిచిన సీట్లతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు తీగలు పట్టుకోండి కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది హైదరాబాద్ లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 24 గంటల నీటి సరఫరా నా కళ నెరవేరుస్తాం కాంగ్రెస్ వి దింపుడు కల్లం గ్యారంటీలు అంటూ కేటీఆర్ విమర్శ ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఏదైతే కేసీఆర్ ముందు రేవంత్ కిషన్ కుప్పిగంతులు చేస్తున్నారు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరతారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న కేటీఆర్ అలాగే ఏదైతే 24 గంటల కరెంట్ ఇస్తున్నారా లేదా అంటే కరెంటు తీగలు పట్టుకోండి మీకే తెలుస్తుంది ఇస్తున్నామో లేదో అంటూ కూడా నిన్న ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో మేము మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము అలాగే 24 గంటల నీటి సరఫరా అనేది మా కళ అది నెరవేరుస్తామంటూ కూడా నిన్న ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 27 కోట్లతో ఏం సంబంధం చట్టబద్ధంగానే ఎన్నికల విరాళాలు ఈసీకి విరాళాలు ఇచ్చాం 6 నెలల కిందటే సిఐడి డౌన్లోడ్ చేసింది ఇక బాబుపై ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు బాబు లాయర్ దుబే మళ్లీ కస్టడీకి ఇవ్వండి ఏఐజీ ఇక రిమాండ్ కు 19 దాకా పొడిగింపు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై తీర్పు వాయిదా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత వివిధ కోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన రిమాండ్ ని పొడిగించారు ఈ నెల 19 దాకా ఈ పొడిగింపు తర్వాత అయినా బాబుకి బెయిల్ వస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకరంగా మారింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సివిజిల్ తో గంటన్నరలో చర్చలు
ఎన్నికల్లో అవకతవకలపై యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఈసారి ఎన్నికలకు పటిష్టమైన నిఘా, డబ్బు మద్యం పంపిణీ అడ్డుకుంటాం. ఏకపక్షంగా వ్యవహరించే అధికారులపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చేవారిపై చర్యలు. ఓటుకు నోటు ఇచ్చినా తీసుకున్నా నేరమే. రాష్ట్రంలో 22 లక్షల ఓట్లు తొలగించాం. సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడి. 2 నుంచి 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఇంకా 2 నెలల ఎలక్షన్ సమయం ఉన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అసలుకి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవుతుంది, ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంకా 2 నుంచి 3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూడా ఇటు సిఈసి బృందం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మేరకు 22 లక్షల ఓట్లను తొలగించామంటూ కూడా ఈ మేరకు చెప్పారు. అలాగే ఎలక్షన్ లో గనక డబ్బు మద్యం పంపిణీ గనక జరిగితే గనక అడ్డుకుంటాం. అలాగే డబ్బు తీసుకున్నా తప్పే, డబ్బు ఇచ్చినా తప్పే, అది నేర ఆరోపణ అవుద్ది అని చెప్పి కూడా నేను ఈ మేరకు ఏదైతే 3 రోజుల పర్యటన అనంతరం ఈసీ మీడియా సమావేశంలో ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగు చూస్తున్నట్టయితే ఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే వదిలిపెట్టాం. అధికారులను ప్రభుత్వ వాహనాలను చెక్ చేయాల్సిందే. ఎలక్షన్ సిబ్బందికి సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశం. మనీ, మందు, గిఫ్ట్ల పంపిణీపై ప్రత్యేక నిఘా పెడతాం. హెలికాప్టర్లు, హెలిప్యాడ్లు కూడా తనిఖీ చేస్తాం. గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్లపై మానిటరింగ్. ఆఫీసర్ల అండతో డబ్బులు తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇక అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన ఈసీ 3 రోజుల టూర్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 పేపర్లలో కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే వదిలిపెట్టం. ఏదైతే ఈసీ వార్నింగ్ ఇచ్చిందో ప్రధానంగా ఆ వార్తనే కవర్ చేశారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనీ, మందు, గిఫ్ట్ల పంపిణీపై ప్రత్యేకంగా నిఘా పెడతాం. అలాగే హెలిప్యాడ్, హెలికాప్టర్లు కూడా తనిఖీ చేస్తాం అంటే ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే ఫోన్ పే, గూగుల్ పే కూడా పేమెంట్లపై మానిటరింగ్ ఉంటుంది. ఆఫీసుల అండదండలతోనే డబ్బులు తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎవరైతే సహకరించారో వారిని ఊరుకోబోము అంటూ కూడా ఈ మేరకు ఎలక్షన్ కమిటీ చీఫ్, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ మేరకు 3 రోజుల పర్యటన అనంతరం నిన్న మీడియా సమావేశంలో ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ 22 లక్షల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిఎస్కి, డీజీపీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. మీ పైన కంప్లైంట్స్ వచ్చినా ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇట్లానే ఉంటే నడవదని చెప్పి ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ సిఎస్, డీజీపీకి ఈసీ వార్నింగ్ ఇవ్వడం కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లైంట్స్ వచ్చాయి, ఇట్లానే కనుక ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా జరిగితే కనుక వదిలిపెట్టాం, ఖచ్చితంగా నడవదు అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ 14 కమిటీలు. అసెంబ్లీ ఎన్నికల పోరుకి కమలదళం రెడీ. మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్, పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, ఇక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చార్జ్ షీట్, సోషల్ మీడియా తదితరుల కమిటీల నియామకం. దాదాపు 14 కమిటీలను బీజేపీ నియమించింది. అయితే ఈ 14 కమిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టును భర్తీ చేయడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా బీజేపీలో రేగుతున్న అసంతృప్తుల నేపథ్యంలో ఇటు సీనియర్లు కూడా కొంతమేరకు బీజేపీ మీద పెదవిరుపు చర్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ బాధ్యతలు అప్పగించారు. చూస్తున్నట్టయితే విజయశాంతికేమో పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా, అలాగే పబ్లిక్ మీటింగ్ కమిటీ చైర్మన్ గా ఏమో బండి సంజయ్ కి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఏమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీని అప్పగించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు కలిసి వస్తుంది? ఇంకా 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుంది, ఏ మేరకు ప్రజల్లో బలంగా దూసుకెళ్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే భావన కాంగ్రెస్ పదే ఎత్తడం జరుగుతుంది, అంటే ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తావన నేపథ్యంలో మరి బీజేపీపై బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని బీజేపీ నిరూపించుకుంటుందా? మరి ప్రజల్లోకి వెళ్లే ఎంత మేరకు వెళ్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి, రైతు సమన్వయ చైర్మన్ గా రాజయ్య. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎవరైతే టికెట్ దక్కన వాళ్ళు అసంతృప్త నేతలని బీఆర్ఎస్ పార్టీ బుజ్జగింపు పనుల్లో చేపట్టింది. అయితే ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డిని నియమించి, అలాగే రైతు సమన్వయ సమితి చైర్మన్ గా రాజయ్యని నియమించింది. అలాగే ఎవరైతే సీనియర్లు చేజారిపోకుండా, ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళు చేజారిపోకుండా బీఆర్ఎస్ పార్టీ కొంతమేరకు వాళ్ళని ఆపే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ మేరకు ఆ ఫలితాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగానే మారింది. అలాగే లిక్కర్ స్కామ్ లో సాక్ష్యాలు ఎక్కడున్నాయి? సిబిఐపై సుప్రీంకోర్టు సీరియస్. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఈ కేసు 2 నిమిషాలు కూడా నిలబడదు. అసలు ఈ పాలసీని లీగల్ గా సవాల్ చేసే అవకాశం ఉందా? వాట్సాప్ మెసేజ్లను ఆధారంగా తీసుకోవచ్చా? ఆప్ ను అక్యూజ్డ్ గా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అసలు లిక్కర్ స్కామ్ లో సాక్ష్యాలు ఎక్కడున్నాయంటూ కూడా నిన్న ఘాటుగా సిబిఐ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సీరియస్ అయింది. ఈ మేరకు 2 నిమిషాలు గనక క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తే ఈ కేసు నిలబడదు. కేవలం వాట్సాప్ మెసేజ్లని ఎలా తీసుకుంటారు, వాట్సాప్ మెసేజ్లని అసలు పరిగణలోకి ఎలా తీసుకుంటారనే
అనేది కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కీమ్ల బీఆర్ఎస్ కావాలా లేదా స్కామ్ల కాంగ్రెస్ కావాలనా అని చెప్పి ఇక్కడ జనం తేల్చుకునే సమయం వచ్చిందంటూ కూడా కేటీఆర్ ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పోటీ సమ ఉచ్చీలతోనే కానీ మరుగుజ్జులతో కాదని కామెంట్ చేశారు. అంటే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించిన అనంతరం ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ జాబితా ఈ నెల 10న వస్తుంది అంటున్నారు. అయితే మనం ఇప్పటిదాకా చూసుకోవచ్చు, ఏదైతే ఎలక్షన్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే మిగతా పార్టీలు అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటించిన తర్వాత ఇంకా మిగతా బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా ప్రకటిస్తుంది అన్నారు. అయితే పూర్తి స్థాయిలో 10న ఎన్నికల ఏదైతే అభ్యర్థుల జాబితాను ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే కొంతమేరకు విడుదల చేసి తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందంటారా? దీనిపై మీరేమంటారు? తొలుత మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి పోటీ చేసే వారి సంఖ్య పెరగడంతో కొంత స్క్రూటినీ విషయంలో అంటే అభ్యర్థుల వడపోత విషయంలో కొంత పార్టీ భారీ కసరత్తు చేస్తా ఉన్నది. గెలిచే అవకాశం ఉన్న వారిని మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించాలని అధిష్టానం స్పష్టతకు రావడంతో ఎవరు గెలుస్తారు ఏంటిది, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల యొక్క బలాలేంటి బలహీనత ఏంటి అనే విషయాన్ని బేరీజు చేస్తుంది. కాబట్టి కొంత స్క్రూటినీ మాత్రం జరుగుతుంది. దీంట్లో ఈసీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇస్తుందా, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఇస్తుందా, ఇవన్నీ కాదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉంది. బలమైన పార్టీని ఓడించాలి అంటే అంతకన్నా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాల్సిన అవసరం ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కొంత సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో కొంత అభ్యర్థులలో కూడా పోటీ ఎక్కువగా ఉన్నది. వాళ్ళని కొంత అభ్యర్థులను కూర్చోబెట్టి మాట్లాడి వారిలో వాళ్ళకు సమన్వయం చేకూర్చడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది. జాబితా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తా ఉన్నది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా అన్నట్టుగా 10 తారీఖు అంటున్నారు. 10 కాకపోతే 12 లోపల ఒకరోజు అటు ఇట్లో ఖచ్చితంగా జాబితాను ఒకేసారి పూర్తి జాబితా ఏదైతే బీఆర్ఎస్ మీరన్నారు బీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించింది. ప్రకటించినప్పటికీ వాళ్ళు ఇంకా రంగంలోకి దిగలేదు. మొన్నటి వరకు జమిలీ ఎన్నికలు అని చెప్పేసి కేసీఆర్ ఆగమన్నారు, చూద్దాం పార్లమెంట్ సమావేశాల తర్వాత చూద్దామని అన్నారు. నిన్న మొన్న కొంత ఆ పార్టీలో అలజడి మొదలైంది. కొంత వరంగల్ సభ తర్వాత వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కొంత ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు రంగంలో దిగితే ఖర్చు తక్షిమపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత వెనక్కు ముందుకు వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ముందుగా అభ్యర్థులు ప్రకటించారు. దాంట్లో కానీ ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ కొంత ఎన్నికల వేడిని తగ్గించని ప్రయత్నం చేశాడు. హరీష్ రావు ఆయన అంటే వాళ్ళు కొంత ప్రజలకు చైతన్యం తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కొంత విమర్శలు ప్రతి విమర్శ సాగుతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గట్టిగానే అధికార పార్టీని ఢీకొనేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తా ఉన్నారు. కానీ అసలైన ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు, అభ్యర్థులు గెలిస్తే ఆ నియోజకవర్గం అంటే చేసేటువంటి పనులేంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏంటి, అభివృద్ధికి నోచుకునే పనులేంటి అనే విషయాల్లో కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రచారం మొదలైనట్టుగా లేక ఇంకా ఇప్పుడు ఓకే ఎన్నికల ప్రచారం మొదలైందంటే మొదలైంది, కానీ వాస్తవమైనటువంటి నియోజకవర్గాల వారిగా ప్రచారం అయితే ఇంకా మొదలు కాలేదు. అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మాత్రమే కాబోతున్నది. మరోవైపు కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేయబోతుంది. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు జాబితాను ప్రకటిస్తే ఎంత గెలుస్తారు, ఏది గెలుస్తారు అనే అంశాన్ని పక్కకు పెట్టి గెలిచే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి.
ఇది కాంగ్రెస్ పార్టీ ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయం. కర్ణాటకలో మనం గమనించవచ్చు, అక్కడ గెలిచే అభ్యర్థులు మాత్రమే ఇచ్చారు. పైరవికారులకు లేదంటే పార్టీ కోసం ఉన్నారు పట్టుకొని ఉన్నారు కాబట్టి ఇచ్చేద్దాం ఈసారికి, పోతే పోయి వస్తారా అని ఆ యాంగిల్లో కాకుండా ఖచ్చితంగా గెలవాల్సింది. ఎవరు గెలుపు అవకాశం ఉన్నాయి, ఎవరిని ఉన్నాయి అనే విషయాన్ని ఆలోచన చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్న తర్వాత, సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థులను కేటాయించారు. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెల్లడి కావడంలో కొంత జాప్యం జరుగుతుంది, ఇది వాస్తవం. కానీ జాప్యమైనంత మాత్రాన ఆ పార్టీ ప్రచారంలో వెనుకబడిందా? లేకపోతే ఇప్పుడు 2-3 నెలల క్రితం ప్రకటించారు కదా బీఆర్ఎస్ వాళ్ళు ముందు చూసుకోపోయారా అంటే అది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ దూసుకుపోలేదు, కాంగ్రెస్ పార్టీ వెనుకబడలేదు. అధికారికంగా ఇటు బీఆర్ఎస్ కొంత ప్రచారాన్ని ప్రారంభించింది, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. రెండు పార్టీలు కూడా ప్రచారంలో కొంత వెళ్తా ఉన్నాయి. అయితే అభ్యర్థి మాత్రం కొంత తేలాల్సిన అవసరం ఉంది. ఈ నెల 10 లేదా 12వ తారీఖున వాస్తవానికి నామినేషన్ ఆఖరి రోజు కూడా బీఫామ్ ఇవ్వచ్చు, జాబితా ప్రకటించవచ్చు. నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ పోయి అంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బీఫామ్ సబ్మిట్ చేసి అక్కడ పార్టీ అధికారిక గుర్తు చేతి గుర్తు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటున్నాయి. కాబట్టి చివరి వరకు కూడా 1-2 స్థానాల్లో జరిగే అవకాశం మనం ఇప్పుడు గమనించవచ్చు. 5-6 స్థానాలు ఇంకా బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదో చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ అభ్యర్థి, అక్కడ ఆ అభ్యర్థి, ఇక్కడ వీళ్ళు, అక్కడ వాళ్ళని, కానీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన కాదు. అందరం ఊహించుకొని అందరూ ఇంకోటి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించలేదు, ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దించలేదు, ఇవన్నీ కొంత చర్చ జరుగుతూ ఉన్నాయి. చర్చ జరగడం సహజం. చర్చ జరుగుతున్న పార్టీ యొక్క బలము బలహీనత అనేది ఆ చర్చల సందర్భంగా ప్రజల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎంత మౌత్ పబ్లిసిటీ ఉంటే అంత మంచిదని చెప్పేసి రాజకీయ బీజేపీ ప్రత్యేకంగా 14 కమిటీలను ప్రస్తావించడం జరిగింది, నియామకం చేయడం జరిగింది. ఈ కమిటీల్లో ప్రధానంగా చూసుకున్నట్టే ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో, సీనియర్లు, పార్టీకి కొంతమేర ఈ మధ్య కాలంలో దూరంగా ఉన్నారో వాళ్ళని ప్రధానంగా పెట్టడం జరిగింది. చూస్తున్నట్టయితే విజయశాంతికి ఏమో పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా, అలాగే బండి సంజయ్కి ఏమో పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా, ఇలా చైర్మన్ ని 14 మందిని నియమించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అంటున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, మొదటి నుంచి కలిసే ఉన్నాయి, కావాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ముందంజలో వెళ్తున్న నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తున్నాయి, ముందుకెళ్తున్నాయి, పోట్లను చీల్చనే ఉద్దేశంతో ఉన్నాయని చెప్పి ఇటు పక్కన కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఏదైతే కలిసి ఉందని, బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే కలిసి పోటీ చేస్తుందనేది అబద్ధం అనేది నిరూపించాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో కొంత కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని బీజేపీ తీసుకొస్తుంది సరే, కానీ ఎలక్షన్ టైంలో కొన్ని కమిటీలు వేయడం వాస్తవం. ఆ కమిటీలకు నాయకత్వం కొంతమంది అంటే పని విభజన, వర్క్ డివిజన్ జరగదు. ఎవరికి వారిగా వారి వారి బాధ్యతలు నిర్వహిస్తారు, వారి వారి కార్యక్రమాలు బిజీ అని చెప్పేసి. అంటే ఇప్పుడు వీరందరూ మనకి పోటీ చేస్తారా చేయరా అనే విషయంలో కూడా బీజేపీ స్పష్టత ఇవ్వచ్చు. గతంలో బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు ప్రతి నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి అందరూ కూడా అసెంబ్లీ బరిలో దిగాల్సింది అని చెప్పేసి అమిత్ షా ఆదేశించారు. ఆ మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు వాళ్ళని వెతుకుతున్నారు, వెతుకున్న చెప్పేసి తెలుగుతూ ఉన్నారు. మరి కమిటీలు వేశారు. కమిటీలు అనేది చాలా బాధ్యతమైన కూడినటువంటి కమిటీ. ఈ కమిటీలకు నేతృత్వం వహించిన వాళ్ళు పనిచే అదే వసతి పూర్తి చేస్తారా చేయరా ఒక విషయం. రెండవది, నిన్నటి వరకు అంటే మీరు చెప్పినట్టుగా ముందే కూర్చుంటున్నాం కానీ విజయశాంతి కానీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి అమిత్ షా వీళ్ళని విలువలేదు, మాట్లాడలేదు. కేవలం ఈటల రాజేంద్ర, బండి సంజయ్, కిషన్ రెడ్డి ముందు మాత్రం కూర్చోబెట్టుకొని మాట్లాడడం, మిగతా వాళ్ళు ఇగ్నోర్ చేశారు అని చెప్పేసి వీళ్ళు అడిగేశారు. మన చెప్పేసి ఈటల రాజేంద్ర ఫైట్ అయిన వాస్తవం. వీళ్ళంతా కూడా భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించుకునే పార్టీలో ఉందామా లేదా ఏంటి అనే విశ్వేశ్వర రెడ్డి కానీ, ఇప్పుడు జితేందర్ రెడ్డి కానీ, స్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ. అయితే ఇప్పుడు వీళ్ళు కమిటీలకు బాధ్యతగా ఉన్నారు కాబట్టి
వీళ్ళు కూడా కీలక బాధ్యత. రేపు ఏ మీటింగ్ జరిగినా ప్రధానమంత్రితో కానీ హోంమంత్రితో కానీ లేకపోతే జేపీ నడ్డాతో కానీ పార్టీ కేంద్ర నాయకులు ఎవరు వచ్చినా ఏ మీటింగ్ జరిగినా వీళ్ళు కూడా ఉండాల్సిన ఉంది 14 అంటే వాళ్ళ పనులు ఇంకా వేరే ఉండే వాళ్ళు వేరే విషయం. కానీ అధికారికంగా వీళ్ళకు ఆహ్వానం ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళకి మెసేజ్ పోతుంటారు. కాబట్టి ఈ సమావేశం వీళ్ళంతా హాజరవుతారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇప్పుడు చర్చ. పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల్లో కూడా ఈ కమిటీలపై చర్చ మొదలైంది. వీళ్ళు గతంలో వాళ్ళు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేశారు, సమర్థవంతంగా నిర్వహించారు. ఓకే, నిర్వహిస్తే దీన్ని కూడా నిర్వహిస్తారా అంటే గతంలో ఉన్న వాతావరణం మీద ఉన్నటువంటి వాతావరణం లేదు. ఈ నేపథ్యంలో బాధ్యత పరికరం అనేది కొంత కలిసి వస్తుందని చెప్పేసి పార్టీ భావిస్తుంది, శ్రేణులు కూడా తెలిసిస్తారు. అయితే ఎంతవరకు కలిసి వస్తుంది అనే విషయం కూడా ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరం. మునుగోడు ఓటమి తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీ పట్ల ఇంతగా సానుకూలంగా వివరించట్లేదు. పార్టీలో ఉన్న కొంత అప్పుడప్పుడు కార్యక్రమాలకు హాజరవుతున్న పార్టీ శ్రేణులను కలిసి రెండవ అంశం మళ్ళీ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం ఈ కమిటీలతో శ్రేణులకు ఒక సంకేతం పంపించింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీలో సీనియర్ ఎవరు తప్పుకోవట్లేదు, అసంతృప్తితో లేరు, పార్టీ నాయకత్వం మీద అలకపడం లేదు, అందరూ ఓకే కలిసి మనం పనిచేద్దాం, పార్టీని గెలిపించుకుందాం అనే ఒక సంకేతాన్ని అయితే పంపించారు. కానీ ఈ సంకేతం అనే విషయాన్ని మనం కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన కొంత వ్యవహరించాల్సిన అవసరం అంటే అలాగే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగిస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డిని, అలాగే రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గా ఏమో రాజయ్య నియమించింది. అసలుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొంతమేర బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు అసంతృప్త నేతల్ని బుజ్జగించే పనిలో పడింది. ఇది ఎంతవరకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకా 2 నెలల ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బుజ్జగింపుల ప్రక్రియ చేపడుతుంది. ఇది ఎంత మేరకు కలిసి వస్తుంది అంటారు? 2 నెలల క్రితము పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన కేసీఆర్ గారు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు, అసంతృప్తులు ఉన్నాయి, వాళ్ళని ఏ రకంగా దాడి తీసుకోవాలనేది మాకు తెలుసు, మా దగ్గర కొన్ని అస్త్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. చెప్తూనే చెప్పారు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, పార్టీ పదవులు ఉన్నాయి, కొంతమంది కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే అసంతృప్తులకు కూడా మేము కావాల్సినటువంటి విధంగా సంతృప్తిపరుస్తాం అని చెప్పేసి అప్పుడే సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో అంటే జాబితా విడుదలైన తర్వాత సుమారుగా ఒక 50 మందిని నియమించారు వేరు కమిటీలు సభ్యులుగా. అందులో భాగంగా ఇవ్వండి అంటే జనగామ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి బట్టలించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. అక్కడ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, ఆయన కూతురుతో వస్తున్నటువంటి వివాదాలు కానీ, మిగతా అంశాల మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని గ్రహించినటువంటి అధినేత కేసీఆర్ కొంత ఆయన పక్కన నిర్ణయించారు. అయితే ఆయన ససేమిగా భీష్మించుకోవడంతో ఆయనను ఈ ఆర్టీసీ పనిని కట్టబెట్టి ఉద్యోగించేందుకు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక అసంతృప్తి పోయింది అని. అదేవిధంగా స్టేషన్ గన్కు సంబంధించినటువంటి రాజయ్య ఈ రకంగా అంటే నిన్న బీఆర్ఎస్ తో చేరినటువంటి మెదక్ డిసిసి అధ్యక్షుడు, తర్వాత మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు ఇద్దరికి కూడా 2 కొత్త పదవులు కట్టబెట్టారు. అంటే ఎన్నికల సమయంలో నామినేటెడ్ పోస్టులు అనేది ఇప్పుడు కొత్త కాదు, 2018లో కూడా ఇదే రకంగా చేశారు.
2018లో కూడా ఎన్నిక పార్టీలో చేరిన వాళ్ళకు కొత్త వాళ్ళకు కొంత ఇచ్చి వాళ్ళకు కొంత పదవులు అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళ పక్కకు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపు ముఖ్యం. మైనంపల్లి హనుమంతరావు తిరుగుబాటు చేసిన తర్వాత ఇటు మల్కాజ్గిరి, ఇటు మెదక్ ఈ 2 నియోజకవర్గం ప్రత్యేక పోకలు పెట్టినటువంటి అధిష్టానం మీరు గమనించండి. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశ నందికంటి శ్రీధర్ కానీ, అటు తిరుపతి రెడ్డి కానీ మెదక్ నుంచి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలారు. వదిలిన వెంటనే బీఆర్ఎస్ లో చేసుకొని వెంటనే ఇద్దరికి పదవులు కట్టబెట్టారు. మరోవైపు మీరు స్టేషన్ గన్పూర్ సంబంధించి కానీ గన్పూర్ మన జనగామకు సంబంధించి ఈ 2 ఇక్కడ కూడా ఇద్దరికి ఇచ్చారు. అంటే ఈ 4గురికి పదవులు ఇవ్వడం ద్వారా అంటే 4 కాన్స్టిట్యూన్సీల మీద అట్ ఏ టైం ఫోకస్ పెట్టారు. 4 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి బీఆర్ఎస్ కు బలం చేకూర్చేందుకు ఈ నియామకాలు జరిగాయి. కాబట్టి ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నియమించడం మీద కొంత మరోసారి వివాదం రేగే సమాజం కొంత ఉన్నది. కారణం ఏంటంటే ఆయన మీద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పేసి సొంత కూతురుతో పాటు అనేక మంది ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీ గారు కూడా కొంతమంది కాంప్లైంట్ ఇచ్చారు. ఆ కోణంలోనే ఆయన పక్కకు పెట్టారు అధిష్టానం. మరి విలువైన భూములు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గా ఆయన కట్టబెట్టడం ఎంతవరకు వాస్తవం అనే చర్చ కూడా కొంత మొదలైంది. నేను సాయంత్రం అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు దాని మీద ఎక్కువ చేయలేదు. అంతర్గతంగా జరుగుతా ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ గానీ భుజగింపుల పర్వం కొనసాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది ఎంతమేరకు కలిసి వస్తుంది, ఎలక్షన్లో ఇటు అసంతృప్తి నేతల్ని ఆపడం ద్వారా పార్టీకి ఎంతమేరకు కలిసి వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాటి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.